కూటమి ప్రభుత్వం, కూటమి పోలీసులు పూడి శ్రీధర్‌ని అరెస్ట్ చేయడాన్ని ఏపీ ప్రజలు ఎట్లా చూస్తున్నారు? కరెక్టే చేశారు, తప్పు చేశారు. పూడి శ్రీధర్‌ని అరెస్ట్ చేయడం అనే అంశాన్ని ఏపీ ప్రజలు ఎట్లా చూస్తున్నారు? 1 అయితే 1, 2 అయితే 2 అని కామెంట్ చేయండి. కరెక్టే చేశారు, తప్పు చేశారు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్సే మాకు బలం. ఇంకోటి నేను అడగట్లా. మాకు కావాల్సిందే కామెంట్స్. ఒక 500 కామెంట్స్ ఇస్తే మాకు కొండంత బలం వస్తుంది నాకు, మా టీంకి. దయచేసి ఒక్క కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో అత్యంత నమ్మకస్తుడుగా పేరున్నటువంటి పూడి శ్రీహరి అనేటువంటి వ్యక్తి యొక్క అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఆయన యొక్క అరెస్టు గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీహరిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనక ఒక పెద్ద కథ ఉందని అంటున్నారు. ఈ అరెస్టు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదని వైసీపీ సోషల్ మీడియా సామ్రాజ్యం మొత్తం ఎట్లా నడుస్తోందో చెప్పేటువంటి ఒక పెద్ద రహస్యం బయటపడేలా చేస్తుందనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. శ్రీహరి యొక్క అరెస్టు వార్త తెలియగానే వైసీపీ అగ్రనేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కుప్పం పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మోహరించడం చూస్తుంటే, పార్టీ తరఫున లాయర్లు హుటాహుటిన అక్కడికి చేరుకోవడం అన్నీ కూడా చూస్తుంటే, ఈ అరెస్టు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది అనేది మనం డెఫినెట్లీ అర్థం చేసుకోవచ్చు. దాదాపు 30 గంటల పాటు శ్రీహరిని విచారించడం, ఆయన నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టడం అనేది వైసీపీ వర్గాల్లో ఒక గుబులును రేకెత్తిస్తుంది అంటున్నారు. సోషల్ మీడియా నెట్వర్క్ యొక్క గుట్టుమట్లు అట్లా ఉంటాయి. వైసీపీ సోషల్ మీడియా యొక్క వ్యవహారాలన్నీ శ్రీహరి యొక్క కన్సర్న్లో నడుస్తాయని చెప్తూ ఉంటారు. సో విచారణలో ఆయన రకరకాల విషయాలు బయటపెట్టారని, ఆ విషయాలు చెప్తే ఎవరిని ఆశ్చర్యపోవాలి అంటున్నారు టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు. రానున్న రోజుల్లో జగన్ ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసే వీలు లేకపోయినా, ప్రచారం చేసుకునే అవసరం లేకపోయినా, అవకాశం లేకపోయినా, ప్రజల్లో పార్టీని ఉంచడానికి ఒక భారీ ప్రణాళికలు ఆయన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కేవలం సాక్ష్య మీడియా మీద మాత్రమే దీనికి సంబంధించి డిపెండ్ అవ్వకుండా ఒక కొత్త రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక ప్రత్యేక వెబ్సైట్ని ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గాల స్థాయిలో వీటికి భారీగా నిధులు కేటాయించడం వంటి పనులు ఇప్పటికే మొదలయ్యాయి అనేది విచారణలో తేలిందంటున్నారు. సాధారణ ప్రజలకి ఇది వైసీపీకి సంబంధించినటువంటివని తెలియకుండా చాలా జాగ్రత్తగా చేప కింద నీళ్ళగా వీటిని స్ప్రెడ్ చేయాలంటున్నారు. స్థానిక వార్తలు ఇస్తున్నట్టుగా నడుస్తున్నట్టునే మెల్లిగా ప్రచారాన్ని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తటస్థంగా ఉండేటువంటి ప్రజల్ని ఆకట్టుకోవడానికి లోకల్ న్యూస్ యాప్ల్ని, న్యూస్ ఛానల్ని ఆయుధంగా వాడుకుంటున్నారనే ఆరోపణగా ఉంది. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీల యొక్క నాయకులైనటువంటి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనేది సోషల్ మీడియా విభాగం యొక్క ప్రధాన పనిగా తెలుస్తోంది. ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఈ అంశంలో ఫోటోలు కొన్ని మార్ఫింగ్ చేయడం, తప్పుడు వార్తలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇలాంటి పనుల్ని శ్రీహరి దగ్గరుండి నడిపించారనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయంటున్నారు. గతంలో జాతీయ మీడియా కానీ, రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు కానీ తమకు అనుకూలంగా లేవనేటువంటి భావనతో వైసీపీ ప్రత్యామ్నాయ మీడియా వ్యవస్థను చాలా బలంగా నిర్మించుకుంది అంటున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మీద చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంది. పోలీసుల యొక్క వైఫల్యం వల్ల ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని కోర్టు కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉండడంతో పోలీసులు ఇప్పుడు ఒకసారిగా రూట్ మార్చినట్లుగా అయింది. ఈ క్రమంలోనే శ్రీహరిని పక్కా ఆధారాలతో పట్టుకుని విచారించినటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం వైసీపీకి చెందినటువంటి వేల సంఖ్యలో ఉన్న సోషల్ మీడియా ఐడీలు ఏ విధంగా ఆపరేట్ అవుతాయి, వాటికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం నిర్మించినటువంటి ఈ డిజిటల్ కోట ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. అసలు వైసీపీ నాయకులు ఏది జరుగుతుందని భయపడ్డారో అదే జరిగింది. అందుకే ఇప్పుడు జగన్ కూడా ఈ అంశంలో తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని జగన్ కూడా భయపడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అంటుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఆయన అరెస్ట్ చేసింది కరెక్ట్ అంటారా, కాదంటారా అనేది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ కరెక్ట్ లేదా రాంగ్ ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.